కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలని అన్నట్టుంది రేవంత్ వైఖరి అని దుయ్యబట్టారు. తెల్లారి లేస్తే బీదారుపులు రాష్ట్రం అప్పుల పాలైంది, డబ్బులు లేవని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే మూసీ పేరిట ఈ 1,50,000 కోట్ల సోకులు ఆర్భాటం ఎవరి కోసమని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ సర్కారు తీరును కేటీఆర్ ఎండగట్టారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు కూలీలు, కౌలు రైతులకు ఇవ్వడానికి సర్కారు వద్ద డబ్బులు లేవన్నారు. అటు నిరుద్యోగాభివృద్ధి, పేదవాళ్లకు పెన్షన్లు, మహాలక్ష్మి పథకం అమలుకు, ఆడపిల్లలకు స్కూటీలు, ఉద్యోగస్తులకు డిఏలకు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. గ్రామాలలో పిచికారి మందులకు, బడి పిల్లలకు చాక్ పీసులకు, దవాఖానలో మందులకు, దళిత బంధుకు, విద్యార్థుల స్కాలర్షిప్లకు ఇచ్చేందుకు రేవంత్ వద్ద డబ్బు లేవన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, తులం బంగారం, చెరువుల్లో చేప పిల్లలు పెంచడానికి, 2వ విడత గొర్రెల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు లేవన్నారు. కానీ మూసీ సుందరీకరణకు మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పారు.